హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ చూసేదానికంటే ముందు మీరు ఈ వీడియోలోకి రావడానికి సెర్చ్ బార్లో ఈ మూవీ యొక్క పేరుని సెర్చ్ చేసి వచ్చి ఉంటారు. సో అలా రావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వీడియోనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో పెట్టుకోవాలి. నాకు కూడా ఒక సబ్స్క్రైబర్ వస్తారు. మీరు ఇంకా మన ఛానల్లో ఉండే రివ్యూస్ని చెక్ చేయండి ఒకసారి, అవి కూడా నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మూవీ విషయానికి వస్తే ఇది పద్మవ్యూహంలో ఉండేది చక్రధారి కాదండి. ఆ పద్మవ్యూహంలో నన్నేసి ఇరిగించినట్లుందండి. ఈ మూవీని చూడడానికి చాలా కష్టం, కానీ మీరు ఆ కష్టం పడాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా స్కిప్ కొట్టేసి పక్కన పడేయండి. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, రాయలసీమలో ఒక ప్రేమ జంట, ఆ జంటని విడగొట్టాలని చూసిన ఒక కసాయి తండ్రి, చివరికి ఆ జంటకి ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. ఈ మూవీ వచ్చేసి రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది కాబట్టి ఆ స్లాంగ్ని మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడ్డారు, చాలా ట్రై చేశారు. అలా ట్రై చేయకపోయి ఉండింటే బాగుండు అనిపించింది. చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుందండి స్లాంగ్. ఇక డైలాగ్ డెలివరీ అయితే ఒకరి డైలాగ్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకొకరు వెయిట్ చేస్తారు. అంటే ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉంటారు డైలాగ్స్. ఎలా అంటే, ఇక నా డైలాగ్ అయిపోయింది, ఇక నువ్వే ఇప్పుడు డైలాగ్ చెప్పాల్సింది అన్నట్లుంటుంది. ఇక కాన్సెప్ట్ అయితే రెగ్యులర్ రొటీన్ టెంప్లెట్ అండి. ప్రేమించుకోవడం, ఫాదర్ అడ్డుపడి ఏదో కండిషన్ పెట్టడం, మన హీరో ఆ కండిషన్ యాక్సెప్ట్ చేయడం, మొత్తం అయిపోయాయి ఇవన్నీ. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ కొంతమంది సీనియర్ యాక్టర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏం బాధలేదండి. ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 1.5/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.